వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ఉద్యోగుల కీలక సమాచారం అండి. తాజా సమాచారము, కీలక అంశాలు ఇవే అన్నటువంటి తాజా అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. ఈ అప్డేట్ గురించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి, ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎవరైనా మన ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల కీలక సమాచారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలైతే వెలుగులోకి వచ్చాయండి. వాటిని మనము పరిశీలిద్దాం. ముందుగా ఉద్యోగుల విరమణ చేసిన అధికారి రీఅపాయింట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. పదవి విరమణ చేసిన అధికారికి రీఅపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ రోజుతో. వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులైతే ఈ మేరకు జారీ చేసిందనమాట. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన శాఖలో ఉద్యోగ విరమణ చేసిన డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ గారికి అదే హోదాలో మరో ఏడాది పాటు పనిచేయడానికి అవకాశాన్ని అయితే కల్పిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులనైతే జారీ చేసింది. 8 ఏళ్ల పాటు డైరెక్టర్గా పనిచేసిన ఎంబీఆర్ ప్రసాద్ గారు అక్టోబర్ 31న ఉద్యోగ విరమణ చేశారు. పరిపాలన అవసరాల దృష్ట్యా ఆయనను మళ్ళీ నియమించినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఈ నియామకం వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆయన పునర్నియామకం ఉన్నత స్థాయిలో సిఫార్సులు వచ్చినట్టు సమాచారము. అంటే హయ్యర్ పొజిషన్‌లో మళ్ళీ ఆయనని తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సంఘం వేతనాలను కూడా 23% పెంచాలని విజ్ఞప్తి చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులతో సమానంగా ఈ పెంపునైతే కోరింది. రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడలో జరిగిందన్నమాట. ఉద్యోగ భద్రత ప్రోత్సాహకం కింద నగదు చెల్లింపుల వ్యవహారాలను ప్రస్తావించారు. హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయడం, ఇతర సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై తీర్మానాలు చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రోజు వరకు మనకు ఉన్నటువంటి సంబంధించినటువంటి ఉద్యోగులకి ఉన్నటువంటి కొన్ని అప్డేట్స్. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదే విధంగా మిగతా డిపార్ట్మెంట్లలో కూడా ఈ విధంగా ఉద్యోగ అధికారులను తిరిగి రీఅపాయింట్మెంట్ చేసే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి.